కూటమి పాలన మొదలైన తర్వాత ఒక ఏడాదికి ఎట్టకేలకు ఉచిత బస్సు పథకం ప్రారంభించారు. జెండా ఊపి స్కీమ్ మొదలు పెట్టారు గానీ బస్సుల సంఖ్య పెంచలేదు. ఉచిత బస్సు పథకం వల్ల పెరిగిన ప్రయాణికుల రద్దీని తట్టుకోవటం ఎలా అనే విషయాన్ని విస్మరించారు. సిబ్బంది పెంపు కూడా లేదు. దాంతో నిత్యం బస్సుల్లో మహిళా ప్రయాణికుల మధ్య గొడవలు. ఈ నేపథ్యంలో ఓవైపు విధులు నిర్వహించలేక మరోవైపు ప్రయాణికుల మధ్య తగవులు తీర్చలేక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని అంటున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. తాంబూలం ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్లు ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిస్థితి. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకం శ్రీశక్తి ఒకటి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాది పాటు తాత్సారం చేసిన చంద్రబాబు ఎట్టకేలకు 2025 ఆగస్టు 15న శ్రీశక్తి పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించొచ్చని చెప్పి కొన్ని బస్సులకు మాత్రమే ఈ పథకాన్ని పరిమితం చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేయక ముందు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో రోజుకు సరాసరి 18 లక్షల మంది మహిళలు ప్రయాణించేవారు. ఫ్రీ బస్సు స్కీమ్తో మహిళా ప్రయాణికుల సంఖ్య రెట్టింపైంది. అంటే ప్రతిరోజు దాదాపు 36 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం పురుషులతో కలిపి రోజువారీ ప్రయాణికుల సంఖ్య 60 లక్షలకు చేరుకుంది. మహిళలకు ఉచిత బస్సు పథకం పెట్టేశాం, వారి నుంచి అనూహ్యంగా స్పందన వస్తోందని కూటమి నేతలు పదే డబ్బాలు కొడుతున్నప్పటికీ ఫ్రీ బస్సు స్కీమ్ మాటున అనేక సమస్యలు వెల్లువెత్తుతున్నాయని ఆర్టీసీ ఉద్యోగులు వాపోతున్నారు. సీట్ల కోసం మహిళలు సిగపట్లు పడుతున్న దృశ్యాలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. వారిని ఎలా కట్టడి చేయాలో తెలియక ఆర్టీసీ కండక్టర్లు నానా తిప్పలు పడుతున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం కారణంగా చాలా మార్గాల్లో బస్సు మొదటి పాయింట్లోనే సీట్లు ఫుల్ అవుతున్నాయి. బస్టాండ్లో శ్రీశక్తి బస్సు ప్లాట్ఫామ్ పైకి రావడమే ఆలస్యం. పరుగున ఎదురెళ్లి సీట్ల కోసం కిటికీల్లోంచి బ్యాగులు వేస్తున్నారు. ఇంత రద్దీగా ఉన్న బస్సులో టికెట్లు కొట్టడం కండక్టర్లకు కత్తిమీద సాములా మారుతోంది. బస్టాండ్లోనే బస్సు నిండిపోవడంతో ఆ తర్వాతి స్టేషన్లో బస్సు ఆపడం కష్టంగా మారుతోంది. దాంతో ఎక్కడ చెయ్యెత్తినా ఆర్టీసీ బస్సు ఆపాలన్నా నిబంధన పక్కకు పోతోంది. ఈ నేపథ్యంలో తాము కోరిన చోట బస్సు ఆపడం లేదని బస్సు డ్రైవర్లపై దాడులు చేసి ప్రయాణికులు తమ కోపాన్ని చల్లార్చుకుంటున్నారు. మొత్తం మీద పలు సమస్యల కారణంగా తీవ్ర ఒత్తిడిలో ఆర్టీసీ సిబ్బంది విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించిన చంద్రబాబు ప్రభుత్వం తగినన్ని బస్సులు, సరిపడా సిబ్బందిని ఇవ్వకపోవడంతో ప్రయాణికులు నానా కష్టాలు పడుతున్నారు. కొత్త బస్సులు కొనడం లేదు, సిబ్బంది సంఖ్య పెరగడం లేదు. ఫ్రీ బస్సు స్కీమ్ అమల్లోకి వచ్చినా నాటి నుంచి నేటికి సగటున రోజుకొకటి చొప్పున 264 బస్సులు కాలం చెల్లి షెడ్డుకు చేరాయని సమాచారం. ఇదే సమయంలో 617 మంది డ్రైవర్లు, 821 మంది కండక్టర్లు పదవీ విరమణ చేశారు. పండగలు, వారాంతాలు, ప్రత్యేక రోజుల్లో ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేసే మహిళల సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో తమ అవస్థలు చెప్పుకోవడానికి వీల్లేకుండా ఉన్నాయని డ్రైవర్లు, కండక్టర్లు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వ అసమర్థతను తలుచుకొని ఆగ్రహంతో మండిపడుతున్నారు.